బర్డ్ ఫ్లూ వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. చూస్తూ ఉండగానే వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక చనిపోయిన కోళ్లను గుట్టుగుట్టలుగా నిర్మానుష్య ప్రాంతంలో పడేస్తూ ఉన్నారు. కొన్ని కోళ్లు ఉన్నట్టుండి తలలు వాల్చేస్తూ కొన్ని కొట్టుకుని చనిపోతూ ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం గోదావరి జిల్లాలో తీవ్రంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో బ్రాయిలర్ ఫారం పౌల్ట్రీలు అధికంగా ఉన్నాయి. పెరవలి మండలం కానూరు అగ్రహారం పౌల్ట్రీలో చనిపోయిన కోళ్లను పరిరక్షించగా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు పశుసంవర్ధక శాఖ తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రజలు వారం రోజుల పాటు చికెన్, గుడ్లు తినరాదని అధికారులు ప్రకటించారు. తాజాగా యలమంచిలి మండలం మేడపాడులోని ఓ పౌల్ట్రీ ఫామ్లో 5,500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్ ను భూపాల్ ల్యాబ్కు పంపించారు. కొల్లేరు వలస పక్షుల వల్లనే కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఉంగుటూరు మండలం బాదంపూడికి సమీపంలోని పాఠశాలలకు గుడ్లు పంపిణీ నిలిపివేశారు. బాదంపూడి, వేల్పూరు, కానూరు గ్రామాల పరిధిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా చాప కింద నీరులా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలులో ఒక బాతుకి బర్డ్ ఫ్లూ పాజిటివ్ నమోదైనట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా పశు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎన్ఆర్పేటలో రాజు అనే వ్యక్తి 25 బాతులు పెంచుకున్నట్లు తెలిపారు. అయితే అనుకోకుండా బాతులు వరుసగా మరణించడంతో అనుమానం వచ్చి పరీక్షించగా అందులో ఒకదానికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్లు పశు వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో సుమారు 15 బాతులు వెంటనే చనిపోవడంతో బతికి ఉన్న మిగిలిన 10 బాతులను కూడా అధికారుల మట్టిలో పూడ్చిపెట్టారు. ఎన్ఆర్పేట పరిసర ప్రాంతం రెడ్ జోన్గా ప్రకటించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి చికెన్ క్రయ విక్రయాలు జరపకుండా దుకాణాలను మూసివేశారు. వ్యాపారులకు, ప్రజలకు సూచనలు, సలహాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షమైన ఘటన కలకలం రేగింది. దేవరకొండ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు అక్కంపల్లి రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరా అవుతోంది. అయితే అక్కంపల్లి తాగునీటి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వివరాలు సేకరించిన పోలీసులు వద్దిపట్లకు చెందిన ఓ కోళ్ల ఫామ్ నిర్వాహకులు కోళ్లు చనిపోతున్నాయని రాత్రికి రాత్రి రిజర్వాయర్లో పడేసినట్లు కనుగొన్నారు. దేవరకొండ ఆర్టీఓతో పాటు పెద్ద అడిసర్లపల్లి మండల రెవెన్యూ, వెటర్నరీ సిబ్బంది గుడిపల్లి పోలీసులతో కలిసి రిజర్వాయర్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అయితే ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జలమండలి అధికారులు తెలిపారు. ఐఎస్ ప్రమాణాలతో 3 అంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని వివరించారు. వచ్చే వారం రోజుల పాటు ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని, నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే 3 అంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్ధతిని అవలంబిస్తుందని తెలిపారు. ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. నాణ్యత లేని చికెన్ అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై కూడా జూలిపించారు. కొరడ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు చికెన్ షాపుల్లో కుళ్ళిన చికెన్ భారీగా బయటపడింది. సుమారుగా 500 క్వింటాళ్లకు పైగా కుళ్ళిన చికెన్ను అధికారులు సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్ళిన చికెన్ అందుబాటులో ఉంచిన చికెన్ షాపుల లైసెన్స్ రద్దు చేశారు.